ఏపీడిఎస్సి పర్స్పెక్ట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ క్వశ్చన్. కుటుంబ సాంప్రదాయాలపై ఆధారపడిన మరియు ప్రాచీన ఋషులకు సంబంధించిన వ్యవస్థ క్రింది వానిలో. గోత్రం. నెక్స్ట్ క్వశ్చన్. ఉపసంహృతి కాలంలో శిష్యులకు గల ఆచరణాత్మక విద్య క్రింది వానిలో. భిక్షాటన, యజ్ఞాగ్ని, అదేవిధంగా ఆశ్రమంలోని జంతువులను మచ్చిక చేసుకున్నట, అదేవిధంగా నేల సాగు. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సీఆర్టీ వారి ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన పత్రంలో చేర్చబడ్డ భాగాలు. మూడు భాగాలు. నెక్స్ట్ క్వశ్చన్. 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ప్రాథమిక, సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యాంతర విద్యను అందించుటకు ఏర్పాటైన ఎస్సీఆర్టీల సంఖ్య 30. నెక్స్ట్ క్వశ్చన్. సాక్షర భారత్ పరిధిలోని గుర్తింపబడ్డ జిల్లాల సంఖ్య. కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 27 రాష్ట్రాల్లోని 410 జిల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి కోరుకున్నదే తనకు విలువైనది, ఇది ఈ విలువల సిద్ధాంతం క్రింద వస్తుందని చెప్పుకోవచ్చు. ఆసక్తి సిద్ధాంతం కిందకి వస్తుందని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. వీటిలో 60 సంవత్సరాల ప్రాచీన మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి కమిషన్ను ఇది మానవ హక్కుల కొరకు బాధ్యత వహించే కీలక అంతర్ప్రభుత్వ ఐక్యరాజ్య సంస్థగా మార్చినది. మానవ హక్కుల మండలి. నెక్స్ట్ క్వశ్చన్. డిసెంబర్ 10ని ఈ దినంగా పాటిస్తారు. మానవ హక్కుల దినంగా. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం క్రింది వాటిలో ఇది పాఠశాలలో విద్యార్థుల అభ్యాసనకు మాధ్యమంగా ఉండాలి. హోమ్ లాంగ్వేజ్, ఇంటి భాష అనేది విద్యార్థుల అభ్యాసనకు మాధ్యమంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. గణిత బోధన ద్వారా ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేయలేము. సాహిత్య నైపుణ్యాలను అభివృద్ధి చేయలేము. ఇవి కొన్ని ముఖ్యమైన పర్స్పెక్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.